ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు ఎస్కే హుసేన్, ఎక్స్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ని. వైజాగ్ జట్టు నుంచి 1985 నుంచి 2004 వరకు క్రికెట్ ఆడాను. నేను అడ్వకేట్ బై ప్రొఫెషన్. రీసెంట్గా మొన్న జిల్లా క్రికెట్ సంఘం విశాఖపట్నం వారు అండర్-23 ట్రయల్స్ పిలిచింది వాళ్ళు అనుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అనుకున్నట్టుగా 40 మంది మనుషులు పిలిచి తక్కిన ఎవరిని పిల్లలు జిల్లా క్రికెట్ సంఘం వీడీసీ బి గ్రౌండ్లో ఉన్న కోచింగ్ సెంటర్కి వెళ్తే అక్కడికి రానివ్వట్ల. మీరు వెళ్ళి ఎవరు పర్మిషన్ పట్టుకొని రండి, వాళ్ళు అలౌ చేస్తే మేము అలౌ చేస్తాం అని పరిస్థితిలో పిల్లలు వేరే వేరే అకాడమీకి నేర్చుకుంటున్నారు. డబ్బులు ఖర్చు పెట్టి నేర్చుకుంటున్నారు. నేర్చుకున్నప్పుడు సెలక్షన్కి పిలిచినప్పుడు వీళ్ళు వెళ్ళాలి కదా. వీళ్ళు ఏ పేపర్లో కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు అండర్-23 సెలక్షన్లని. అక్కడ వచ్చిన పిల్లల్ని 40 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళలోంచి టీం తీస్తారంట. పిల్లలు వెళ్ళి క్వశ్చన్ చేస్తే అక్కడ సెలెక్టర్లు ఎప్పటి నుంచి ఆలే సెలెక్టర్లు. లాస్ట్ 10 సంవత్సరాలు చూస్తే అయ్యే పేర్లు ఆలే మనుషులు. వాళ్ళే వస్తారు, వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. వాళ్ళు ఏమంటున్నారు, మీరు వెళ్ళి ఏసీఐ కంప్లైంట్ పెట్టుకోండి. మీరు అండర్-19 ఆడారా? అండర్-19 ఆడితేనే మీకు 23కి సీనియర్కి ఛాన్స్ ఉంటుంది. అసలు సీనియర్స్కి 23లో సెలక్షన్ ఉండదమ్మా. వాళ్ళు ఆడినోళ్ళు ఉంటారు, వాళ్ళని వేసేస్తాం. ఏమండి, ఇంత ఐపీఎల్లో ఇంత కొత్త కుర్రోళ్ళు వచ్చేసి స్కోర్లు కొడుతున్నారు. ఏమండి, కొత్త కుర్రోళ్ళకి ఎందుకు మీరు అవకాశం ఇవ్వరు? మీరు పట్టుకుని పిల్లలే మంచి వాళ్ళ? వాళ్ళు ఒక్కరికి క్రికెట్ ఉంటుంది, ఇంకోళ్ళు ఆడలేరా? లాస్ట్ ఇలాగే ఓపెన్ సెలక్షన్ పెట్టి సిద్ధార్థన్ కుర్రోడ్ని బాగా ఆడినోడిని టీంలో వేయలే. అప్పుడు కూడా నేను గొడవ చేస్తే సిద్ధార్థన్ కుర్రోడ్ని వేశారు. ఆ కుర్రోడు ఈరోజు ఆనిముత్యం బాగా ఆడుతున్నాడు. ఇయర్ కూడా వేశారు. అలాగా ఒక 100 మంది సెలక్షన్, ఓపెన్ సెలక్షన్. మీ బాధ ఏంటి పెట్టడానికి ఓపెన్ సెలక్షన్స్? ఎందుకు మీరు పెట్టరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ ఉందా? విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ 2023లో బాడీ చచ్చిపోయింది. ఎలక్షన్లు జరగలేదు. బాడీ లేకుండా మీరు సెలక్షన్ ఎలా పెడుతున్నారు? మీకు రైటర్ ఇచ్చారు. ఇదన్నీ తప్పు కాదా? ఏసీఐ అధికారులు ఏం చేస్తున్నారు? ఏసీఐ సెక్రటరీ ఏం చేస్తున్నారు? వీడీసీఐ మీద స్టే ఉన్నప్పుడు మీరు వాళ్ళ టీంని ఎలా అలో చేస్తున్నారు ఆడడానికి? ఈ సెలక్షన్ ఎలా అలో చేస్తున్నారు? ఇది మేము ఖండిస్తున్నాం. పిలిస్తే అందరినీ పిలండి. యూనివర్సిటీ అని పిల్లలు ఉన్నారు, బయట నుంచి డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకొని క్రికెట్ని ఒక ప్రొఫెషనల్ వేలో ఆడిన ఉన్నారు, క్రికెట్ని ప్రొఫెషన్ చేసుకుని ఉన్నారు. వాళ్ళు మీరు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు? ఇది ఫండమెంటల్ రైటుకి అగేన్స్ట్గా చేస్తున్నారు. ఆర్టికల్ 14 ఏమంటుంది? రైట్ టు ఈక్వాలిటీ అంటుంది. అంటే మీరు ఉన్న మనుషులకే ఇస్తారా? ఇంకోళ్ళకి ఈక్వాలిటీ లేదా? వాళ్ళు ఆడకూడదా? ఎందుకు ఆడకూడదు? మీరు సెలక్షన్ పెట్టండి. ఆ ఆట మీకు నచ్చపోతే తీసేయండి. పెట్టకుండా మీరు అనుకున్న మనుషులు ఆడుతుంటే ఎలాగవుద్ది? అవ్వదు, కుదరదు. ఆర్టికల్ 21 ఏమంటుంది? రైట్ టు ప్రొఫెషన్ అంటుంది. రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ అంటుంది. క్రికెట్ ఈరోజు ప్రొఫెషన్. మీరు ఎందుకు ఆపుతున్నారు? మీకు రైట్ ఎవరు ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ ఉందో లేదో మీరు ఫస్ట్ క్వశ్చన్ చేసుకోండి. మీ బాడీ లేకుండా మీరు సెలక్షన్ ఎలా పెడతారు? మీ బాడీ ఎలక్టెడ్ బాడీ లేకుండా ఏసీఐ వారు మీ టీంని మ్యాచ్లు ఎలా అలౌ చేస్తున్నారు? ఇదంతా తప్పు జరుగుతుంది. ఈ తప్పుని ఖండించాలి. ప్రతి ప్లేయర్కి ఛాన్స్ ఇవ్వాలి, సెలక్షన్ రప్పించాలి, ఓపెన్ ట్రయల్స్ పెట్టాలి. అన్ని ఏజ్ గ్రూప్లోని ఓపెన్ ట్రయల్స్ పెట్టాలి. కొత్త నీరు రావాలి, పాత నీరు పోవాలి. పాత నీరు పెట్టుకుని ఎన్ని రోజులు పడుకుంటారు మీరు? నేను ప్రశ్నిస్తున్నాను వీడీసీ వాళ్ళని. మీకు బాడీ లేదు, మీకు సెలక్షన్ పెట్టే రైట్ ఎవరికి ఇచ్చారు? మీరు అదే సెలక్టర్ని ఎందుకు పిలుస్తున్నారు? ఆ పోర్ట్లో రిటైర్ అయిపోయిన మనుషుల్ని, ఆ పోర్ట్లో పనిచేసిన మనుషుల్ని, వాళ్ళని మీరు ఎందుకు పిలుస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు. వైజాగ్ నుంచి 1983 నుంచి 75 నుంచి 72 నుంచి చాలామంది క్రికెటర్స్ ఆడడం ఉన్నారు. దిలీప్ ట్రోఫీ అని ఉన్నారు, రంజీ ట్రోఫీ ఉన్నారు, ఇండియా ప్రాబుల్స్ ఉన్నారు, యూనివర్సిటీలు ఉన్నారు. వాళ్ళందరినీ మీరు ఎందుకు సెలక్షన్ కమిటీలో పిలట్లేదు? మీ మనుషులు ఎందుకు పిలుస్తున్నారు? ఇది దుర్భాగ్యం. ఇలా జరగకూడదు. ప్రతి ప్లేయరు ఎక్కడి నుంచి నేర్చుకున్నా కూడాను వాడికి సెలక్షన్లో పార్టిసిపేట్ చేసే రైట్ ఉంది, మీరు కలిగించాలి.
మీరు మీ మనుషుల్నే మీ క్లబ్బుల్లో ఆడుకున్న వాళ్ళని పెడతారంటే అవ్వదు. క్లబ్ క్రికెట్ పెట్టారు, క్లబ్ క్రికెట్ నుంచి పర్ఫార్మెన్స్ మీరు సెలక్షన్ చేస్తున్నారా? సంవత్సరానికి మీరు 60-70 మ్యాచ్లు ఆడిస్తున్నారు. 60-70 మ్యాచ్లో పిల్లలు స్కోర్లు కొట్టరా? వాళ్ళు స్కోర్లు తీసి మీరు సెలక్షన్ చేస్తున్నారా? లేదు. మీరు అనుకున్న మనుషులనే మీరు పెట్టుకుంటున్నారు, మీ క్లబ్బులు ఆడిన మనుషులనే మీరు పెట్టుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. మా డిమాండు అన్ని ఏజ్ గ్రూపుల్లో ఓపెన్ సెలక్షన్ చేయాలి. పాత సెలెక్టర్లు ఎవరైనా పిలుస్తున్నారు వాళ్ళందరినీ తీయాలి, కొత్త సెలెక్టర్లు వెయ్యాలి. నా పేరు గణేష్ అండి. మా అబ్బాయి డి అక్షయ్, వాడు క్రికెట్ ఆడుతుంటాడు. లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలరు. వాడు గత 10 సంవత్సరాలుగా ఆడుతున్నాడు. ఇప్పుడు యూనివర్సిటీలో ఇంటర్ యూనివర్సిటీ ఆడుతున్నాడు. అలాగే క్లబ్ మ్యాచెస్లో కౌంటీ సీసీకి రిప్రజెంట్ చేస్తున్నాడు. అయితే వాడికి మన వీడీసీఏ _23 సెలక్షన్స్ అని విని సెలక్షన్స్కి పాల్గొనడానికి వెళ్ళాడు మొన్న. తీరా వెళ్తే కనుక వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ ఆడిన వాళ్ళకి మాత్రం ఎలా చేస్తాము, పై వాళ్ళకి ఎలా చేయము అనేసి చెప్పి పంపించారు. ప్రతిభకి పట్టం కట్టాలి కదండి. ప్రతిభకి పట్టం కట్టకపోతే ఎలాగా? ఈ అన్యాయం జరుగుతుందనేసి ఈ వేదికని మేము ఎంచుకున్నాము. ఈ వేదిక ద్వారా మాకు న్యాయం చేకూరుస్తారని మేము అందరినీ ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. పోయిన ఆదివారమే ఈ సంఘటన జరిగింది. _23 సెలక్షన్స్ పోయిన ఆదివారమే. సో మాకు ఒక ఫ్రెండ్ త్రూ మాకు తెలిసింది _23 సెలక్షన్స్ అవుతుందిరా చెప్పపెట్టకుండా. అసలు న్యూస్ పేపర్లో కానీ దేని కానీ నోటిఫికేషన్ అసలు రాలేదు. సరే ఏమవుతుంది అనేసి మేము కిట్ బ్యాగ్ వేసుకొని మా గార్డియన్తో పాటు మేము వెళ్తే అక్కడేమో మాకు చెప్పారు ఏంటంటే, ఇది ఓపెన్ సెలక్షన్స్ కాదు, ఓపెన్ ట్రయల్స్ కాదు, ఇది ఇంటర్నల్ ట్రయల్స్. అదే ఓన్లీ స్టేట్ ప్లేయర్స్, రెగ్యులర్ క్యాంప్ ఉన్నోళ్ళు, డిస్ట్రిక్ట్ ప్లేయర్స్, రంజీ ప్లేయర్స్కి వీళ్ళు, సో వాళ్ళకే ఇది సెలక్షన్స్ పెట్టుకున్నాం, ఓపెన్ ట్రయల్స్ అస్సలు కాదు. నా ఏజ్ 20 ఇప్పటికీ. పోయిన ఇయర్ 2024 కూడా అలాగే జరిగింది. అసలు నోటిఫికేషన్ రాలేదు, ఏం చేయలేదు, _23 సెలక్షన్స్ అయిపోయింది. ఓన్లీ 1 ఇయరే కదా మేమని ఊరుకుంటే ఈ ఇయర్ కూడా అలాగే జరిగింది సార్. వెంటనే కిట్ బ్యాగ్ వేసుకొని అన్నీ సర్దుకొని అన్ని డాక్యుమెంట్ పట్టుకొని పదండి సెలక్షన్స్కి వెళ్దామంటే, ఇది ఓపెన్ ట్రయల్స్ కాదు, అసలు అలౌ చేయని, ఇది ఓపెన్ ట్రయల్స్ బయట వాళ్ళకి కాదు, ఓన్లీ లోపలగా బీడీసీలోనే ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే అంట. పైగా ఇప్పుడు ఎలా సార్ ఓపెన్ ట్రయల్స్ పెట్టకపోతే మా పరిస్థితి ఏంటి సార్? మేము ఇయర్ త్రూ మొత్తం ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. ఇయర్లీ మేము ప్రాక్టీస్ చేసి అన్ని ఒక బేసిక్స్ని మేము ఫౌండేషన్ బిల్డ్ చేసి, పర్లేదు ఈ సెలక్షన్లో అయినా సెలెక్ట్ అవుతామని చిన్న హోప్తో సెలక్షన్ కోసం ప్రిపేర్ అవుతుంటే ఓపెన్ కాదన్నారు. పైగా ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మా గార్డియన్స్ అడిగితే, మాకు తెలియదు సార్, మీరు వెళ్ళి వీడీసీ ఆఫీస్లో మాట్లాడండి, వీడీసీ వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు ఏమంటారో చూడండి అనేసి. అదేంటి కూడా మాకు అర్థం కాలేదు. వీడీసీ వాళ్ళతో మాట్లాడాలి అనేసి పంపించారు మాకు. బయట వాళ్ళని కాదు, అందరు వెళ్ళాం సార్. వెనకతలు ఉన్నారు, అందరు వెళ్ళాం, అందరు ప్రాక్టీస్ చేసిన వాళ్ళే, అందరు కలిసి వెళ్ళాం. పైగా రిటర్న్ వచ్చేటప్పుడు చాలామంది చెప్పారు, బ్రో అసలు చాలామంది వచ్చిన వాళ్ళు కూడా పంపించారు కూడా, అసలు సెలక్షన్ లోపల కూడా రానివ్వలేదు, ట్రయల్కి ఎంట్రీ కూడా ఇవ్వలేదు. పూర్తిగా ఎంట్రీ అనేది ఒక కనీసం పేరైనా రిజిస్టర్ చేయాలి, ఆ పేరు కూడా రిజిస్టర్ చేయలేదు సార్. మొత్తం అందరినీ బయటికి పంపించారు, ఓన్లీ వాళ్ళకి అని చెప్పేసి. మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఓపెన్ ట్రయల్స్ పెట్టండి సార్, మళ్ళీ ఓపెన్ ట్రయల్స్ మాకు కావాలి. ఎందుకంటే ఇయర్ త్రూ మేము మొత్తం ప్రాక్టీస్ చేసి ఓకే ఆ సెలక్షన్లో మేము ఒకవేళ మాకు ఆ కేపబిలిటీ ఉంది అనుకొని మేము సెలెక్ట్ అయితే మాకు హ్యాపీ. లేదు సెలెక్ట్ చేయకపోయినా సరే మాలో ఏదో ఫాల్ట్ ఉంది, ఏదో రాంగ్ ప్రాక్టీస్ చేసి ఉంటాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయినా సరే మేము ప్రాక్టీస్ చేసి మాకు మేము బిల్డ్ చేసుకుంటాం. కానీ సార్ ఓపెన్ ట్రయల్స్ ఏం పెట్టకుండా మీలో మీరు సెలక్షన్ పెట్టేసుకుంటే మరి మా పరిస్థితి ఏమవ్వాలి సార్? మేము క్రికెట్నే మా ప్యాషన్ అనుకొని, మా మొత్తం ప్రొఫెషనలే మా క్రికెట్ అనుకొని మేము కష్టపడుతున్నాం సార్. మాకు వేరే దారి అని తెలీదు. స్పోర్ట్స్ మ్యాన్ అయితే స్పోర్ట్స్ మినిస్టర్ వాళ్ళు తీసుకున్న చర్య బట్టి మా చర్యలు ఉంటాయండి. లెటర్స్ అయితే పెడతాం సార్ కంపల్సరీ.